మనం అనుకున్నట్టు భయపడినట్టు టీఆర్పీ అయితే ప్రతి వారం అయితే తగ్గుతూనే ఉంది. అది దసరా ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. లిటరల్లీ నా వీడియోస్ కూడా మామూలుగా ఒక రోజులో 1000 మంది అయితే ఎగ్జాక్ట్‌గా చూసేసేవాళ్ళు. అది వీడియో ఎంత బాగానో అని ఒకవేళ యావరేజ్‌గా ఉన్నా గానీ 1000 మంది అయితే చూసేసేవాళ్ళు. నేను లిటరల్లీ చెప్తాను, ఫస్ట్ కన్నా ఇప్పుడు ఇంకా హైప్ బాగుంది సీరియల్. బాగా డెవలప్‌మెంట్ చేస్తా ఉంటారనేసి ఇంకా ఎక్కువ పాయింట్స్ చెప్తాను అన్నీ చెప్తాను కానీ అసలు 500 మంది 600 మంది చూసేకి చాలా గగనంగా అయితే ఉంది. అంటే కామన్ ఆడియన్స్ బ్రహ్మముడి నుంచి రోజు రోజుకి తగ్గిపోతా ఉంటారు నా పర్సనల్ ఒపీనియన్. ఫ్యాన్స్ మాత్రం అలాగే స్ట్రక్ అయ్యారు. ఆ స్ట్రక్ అయ్యేది మాత్రం సూపర్ అనిపించింది. అందుకోసం అనేసి 5.95 అయితే టీఆర్పీ అయితే వచ్చింది. 7.95 టీఆర్పీ ఉన్నప్పుడు సూపర్ అబ్బా కావ్య ప్రెగ్నెన్సీ వచ్చింది. కావ్య ప్రెగ్నెన్సీ వస్తే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యి 8+ టీఆర్ టచ్ అవుతుంది, క్రియేట్ చేస్తుంది, రికార్డ్ క్రియేట్ చేస్తుందని నేనైతే అనుకున్నాను. కానీ ఈ విధంగా రోజు రోజుకి తగ్గిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయము. అలాగే కావ్య అయితే లెటర్ రాసి పెట్టేసి కనకం గారింటికి అయితే వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయినా కానీ కావ్య మన రాజు కావ్య మధ్య కాన్వర్జేషన్ ఉండదు అనేసి మీరంతా కామెంట్ చేశారు. మీ మాటకి అక్కడ డైరెక్టర్ గారు ఏమన్నా ఆలోచన చేశారేమో. కావ్య ఎవరికి కనపడకుండా వెళ్ళిపోకుండా అక్కడ కనకం గారింటికి అయితే వెళ్ళింది. కనకం గారికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు కావ్య టామ్ అండ్ జెర్రీ అంటే ఇద్దరి మధ్య కొంచెము మనం ఒక ఫన్నీ కామెంట్స్ అయితే చూడబోతున్నాం అనేసి తెలుస్తూ ఉంది. అంటే కావ్యరాజు మధ్య మాటల యుద్ధం భలే ఉంటుంది అసలు. లిటరల్లీ ఆ మాటల యుద్ధంకే చాలామంది ఫ్యాన్స్ అయితే అయిపోయారని నాకు తెలుసు. అలాగే నేను కూడా వాళ్ళ మాటల యుద్ధానికి అయితే ఒక ఫ్యాను. వాళ్ళ మధ్య సెంటిమెంట్ కన్నా మాటల యుద్ధం చిన్న మాటలు అనుకుంటారు చూడండి, అక్కడ ఎక్కడో తెలియని ప్రేమ అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. ఆ మనసులోంచి వచ్చే మాటలు లిటరల్లీ సూపర్ అసలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, కావ్యరాజు ఎన్ని రోజుల్లో ఇంటికి వస్తారు, దుగ్గిరాల ఫ్యామిలీకి తిరిగి వస్తారు అనుకుంటా అంటారు. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, మళ్ళీ మీరు అందులోపల కామెంట్ చేయండి. నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను. 10 ఎపిసోడ్స్, 20 ఎపిసోడ్స్, 30 ఎపిసోడ్స్ ఈ మధ్యలో అయితే వస్తారు. ఏ ఎపిసోడ్లు, ఈ 3 ఆప్షన్లు మీరు ఒక కామెంట్ అయితే చేయండి. సరే ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో దానిలక్ష్మి గారు అగ్గి రాజేశారు. ఆ అగ్గి రాజేశారికి కారణం మాత్రం మన రుద్రాణి గారు. రుద్రాణి గారికి అగ్గి రాజేసేలా చెప్పింది మాత్రం మన రాహుల్. నేను ఇప్పుడు కాదు 10 రోజుల ముందే చెప్పాను ఏం జరుగుతుంది అనేసి. ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ అదే జరుగుతుంది. దానిలక్ష్మి గారు అయితే వాళ్ళ కోడల పైన అతి ప్రేమతో, అంటే తల్లిగా ఉన్న దానిలక్ష్మి గారు ఇప్పుడు అత్తగా ఉన్న దానిలక్ష్మి గారు ఇప్పుడు తల్లిగా మారి మన అప్పు క్షేమ సమాచారాల కోసం అప్పు వల్ల ఇంట్లో గలాటలు రేపి అక్కడ కావ్యాన్ని అయితే ఇంటి నుంచి అయితే బయటికి పంపించేసింది. సక్సెస్ఫుల్గా అయితే రుద్రాణి గారు అనుకున్న ప్లాన్ అయితే చేశారు. ఖచ్చితంగా ఇది మాత్రం లిటరల్లీ సూపర్ అనిపించింది. అంటే రుద్రాణి గారి ప్రమేయం లేకుండానే, అసలు హస్తం లేకుండానే జరిగిందంటే జరగలేదు. కానీ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం సూపర్గా ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి సీరియల్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నా అంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సీరియల్ చూడకపోయినా కానీ అలాగే చూసిన వాళ్ళకి వస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత, సీరియల్ చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి చూడండి. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ 1 or 2 hours తర్వాత నేను ఎలాగో రిప్లై ఇస్తాను. కొంచెం ఈ వీడియో చేసేసి నేను పనికి వెళ్ళిపోతాను, అక్కడ కొంచెం బిజీగా ఉంటాను. 1 or 2 hours తర్వాత ఫ్రీ అయిన తర్వాత మీ అందరు కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంటాయి అప్కమింగ్ ఎపిసోడ్స్ అనేసి. ఎలా ఉంటాయి అనేసి మీకు చెప్తాను. ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో మన రాజు అయితే ఒకే నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎలాగైనా సరే కావ్యకు ఒప్పించి, నాకైతే ఇప్పుడైతే బిడ్డ అవసరం లేదు, మీరు ఎలాగైనా సరే ఒప్పించి కావ్యని మీరు దగ్గర చేసుకోండి, కావ్యకి ఎలాగని చెప్పి ఆ విధంగా బెడ్ని దూరం చేసుకునేలాగా చెప్పండి అనేసి మన రాజు అయితే కరాఖండ్గా అయితే చెప్పేశాడు. రాజు మొండోడు, మనకు తెలిసిన విషయం. ఫస్ట్ నుంచి రాజు మొండోడే, ఈరోజు కొత్తగా లేడు. ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు రాజు పట్టిన దాని 4 కాళ్ళే అనేసి అంటాం కదా, 5 కాళ్ళు ఉంటాయి, 5 కాళ్ళే అనేసి అంటాం కదా. అదేవిధంగా రాజు మెంటాలిటీ మనకు ఐడియా ఉంది. సరే అనేసి ఇంట్లో వాళ్ళంతా ఇంకేం చేయాలో తెలియకుండా దానిలక్ష్మి గారు అయితే ఒకే మాట కావ్యకి అయితే చెప్పేసి, ఒకవేళ నువ్వు నిర్ణయించుకో కావ్య, నువ్వు మీ భర్త చెప్పినట్టు అడుగు చేయడం నువ్వు నడుస్తావో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇదే విధంగా గలాట్లు జరుగుతా, ఇదే విధంగా మీ మధ్య దూరం వస్తా, నా కోడలకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా నా కోడలు, నా కొడుకు, మేము దుగ్గిరాల ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతామనేసి మన దానిలక్ష్మి గారు అయితే కరాఖండ్కి అయితే చెప్పేశారు. కరాఖండ్కి చెప్పేసినారంటే అక్కడ తాతగారికి నేను మొన్న ఎపిసోడ్లో చెప్పాను, నేను బిజీగా ఉన్నాను దానివల్ల చేయలేకపోయాను. మొన్న ఎపిసోడ్లో నేను చెప్పాను, తాతగారు నేను బతుకుండే అంతవరకు ఈ కుటుంబం దుగ్గిరాల ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండడం చూడాలనేసి నేను ఆ రోజు చెప్పాను. నిన్న కూడా తాతగారు అదే మాట అయితే చెప్పారు. అదే మాట చెప్పినా కానీ అక్కడ రాజు అయితే వినే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను పట్టిన కూరానికి 4 కాళ్ళు 5 కాళ్ళు అనేసి అంటాడు కాబట్టి రాజు మెంటాలిటీ వాళ్ళు తెలుసు కాబట్టి ఇంకేం చేయలేరు. సరే అందరూ అక్కడి నుంచి డిస్పాచ్ అయిపోయిన తర్వాత మన కళ్యాణ్ అప్పు కాన్వర్జేషన్ అయితే చూపించింది. కళ్యాణ్ అప్పు కాన్వర్జేషన్ చూపిస్తే ఇక్కడ మా అమ్మ పైన కోపం వస్తుంది, అంటే అత్తగా ఉండాల్సిన
ధనలక్ష్మి గారు అమ్మగా మారి నాకు ఇంత సేవలు చేస్తూ ఉంటారు, నా బిడ్డ కోసం ఇంతలా తపన పడతా ఉంటారు అనేసి మన ధనలక్ష్మి గారి గురించి మన అప్పు కూడా మంచి మాటలు చెప్పింది. అసలు నీ వల్లనే వచ్చిందని మన కళ్యాణ్ అయితే అప్పు పైన అయితే చెప్పాడు. అసలు నా వల్ల ఏమొచ్చింది అనేసి మన అప్పు అయితే అడిగితే, అక్కడ నువ్వు సరిగా తినకపోవడం వల్ల, సరిగా జ్యూసులు తీసుకోకపోవడం వల్ల, సరిగా నువ్వు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయకుంది మా అమ్మ అని రెచ్చిపోతా ఉంది. అసలు బ్రేకులు తెగిన బండిలాగా అటు ఇటు పరిగెత్తా రుద్రాణి గారు చెప్పే మాటలకి అగ్గిపోస్తా అంటే పెట్రోల్ పోసినట్టు బొగ మండిపోయి ఇంట్లో అంతా గలాటలు సృష్టిస్తూ ఉంది. దానివల్లనే వదినికి అన్నయ్యకి ఎన్ని ప్రాబ్లమ్స్, అన్నయ్య నిజం చెప్పలేక వదిలితే ఎంత బాధపడతా ఉంటాడు అనేసి మన కళ్యాణ్ అయితే అప్పుగా చెప్పాడు. సార్ నేను చెప్పేస్తాను మా అక్క కళ్యాణ్ చెప్పేస్తా అంటే, నువ్వు చెప్తే ఇప్పుడు వాళ్ళ మధ్య దూరం ఉంది, ఇంకా దూరం అయిపోతుంది, అన్నయ్య ఎలాగోలా చెప్పి కంట్రోల్ చేస్తాడు అనేసి చెప్పారు. ఆ డాక్టర్ కూడా భలే తుత్తరబ్బా. డాక్టర్ ఫోన్ చేసి ఇప్పుడు కావ్య 5వ నెలలో అడుగు పెట్టేస్తుంది, 5వ నెలలో అడుగు పెట్టేసిన తర్వాత ఆ విధంగా చేయడం కుదరదు అనేసి, నేను పదం చెప్పలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఆ విధంగా చేయడం కుదరదు అనేసి అయితే చెప్పింది. ఆ విధంగా చేయడం కుదరదు అని చెప్పేసి అంటే మన రాజుకి ఇంకా ఎక్కువ అంటే ఖచ్చితంగా కొంచెం గలాట్ చేస్తేనే కావ్యాధన చేస్తుంది అనుకున్నాము. కావ్యాధన చేస్తుంది అనుకుంటే మొత్తానికైతే అక్కడ అప్పు కళ్యాణ్ మ్యాటర్ అయితే అయిపోయిన తర్వాత మన కావ్య అయితే ఆలోచిస్తుంది. ధనలక్ష్మి గారు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను, మీరేమైనా డిసైడ్ చేసుకోండి, మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే ఖచ్చితంగా ఇంట్లో గలాటలు జరుగుతా అంటే నా కోడలు ప్రాబ్లం వచ్చిందంటే అంటే ధనలక్ష్మి గారు ఉమ్మడి కుటుంబం వెళ్ళిపోయేది కావ్యకి ఇష్టం లేదు, తాతగారికి ఇష్టం లేదు కాబట్టి తాతగారి మాట కోసం కావ్యనే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఒక లెటర్ రాసి పెట్టేసి అయితే కావ్య అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన చెత్త దోసే వాళ్ళు చెత్త ఊడ్చుకుంటా వచ్చి ఒక గుమ్మం ఉంటే ఆ గుమ్మం దాటించి మన అపర్ణ గారి చేతికైతే ఆ లెటర్ అయితే దొరికింది. అపర్ణ, నేను ఈ లెటర్ ఇలా రాస్తాను నేను అనుకోలేదు, మీరు నా బిడ్డను వద్దనుకుంటా ఉంటారు, అప్పుడు నన్ను కూడా వద్దనుకుంటా ఉంటారు కదా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా ఉన్నాను అనేసి అక్కడ లెటర్లో రాసి అయితే మన కావ్య అయితే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. అక్కడ రాజుని పిలిచి ఇంట్లో వాళ్ళంతా హెచ్చరిస్తే అక్కడ కూడా రుద్రాణి గారు కావ్య ఎక్కడన్నా ఏమన్నా చేసుకునేసింది, ఎక్కడ ఎత్తుకుంటావు అన్నయ్య, రైలు పట్టాల పైన ఎత్తుకుంటావా, ఎక్కడ ఎత్తుకుంటావు అనేసి అంటే అక్కడ ఏం మంచి మాటలు రావా అనేసి మన సుభాష్ గారు అంటే, అక్కడ ఇప్పుడు ప్రేమ చూపిస్తారన్నయ్య, ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమ చూపించాలి కదా అనేసి రుద్రాణి గారు కూడా ఒక్కొక్క మాట కరెక్ట్గా మాట్లాడతారు. అంటే ధనలక్ష్మి గారి పైన బ్లేమ్ అయితే వేసేది, అయ్యో నేనేం చేయలేదమ్మా, నా కోడలను పంచుకోండి అనేసి నేను ఈ విధంగా అనేసి ధనలక్ష్మి గారు అయితే అక్కడ దొంగేటప్పుడు అయితే ఏడ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు, అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ మన సుభాష్ గారు అయితే చెప్పారు, ఇప్పుడు కావ్య ఎక్కడికి వెళ్ళిండు, ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి కనకం గారి ఇంటికి వెళ్ళింటుంది అనేసి అన్నారు. అది వెళ్ళిన తర్వాత కావ్య అయితే అక్కడ పోయింది. కావ్య పోయేకొందుకి అంటే వాళ్ళు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఒక కూతురు అల్లుడు ఇంటికి వస్తే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళకి సేవ చేయాలనేసి అమ్మమ్మ కన్నా ఉంటుంది, కన్నా తల్లి కన్నా ఉంటుంది. అమ్మాయి మన ఇంటికి వచ్చింది, అల్లుడు మన ఇంటికి వచ్చాడు అనేసి సూపర్గా అయితే ఫీల్ అవుతారు. అక్కడ కావ్య ఒకటే కూర్చోకుందికి ఏమైంది లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటప్పుడే వినాయక చవితి ముందు కావ్య ఇదే విధంగా అలాగే ఇంట్లోంచి అలాగే వెళ్ళిపోయిన తర్వాత మన రాజుబాయి బతిమలాడి ఏం చేసినా కానీ అదే వాళ్ళ అపర్ణ గారి విషయంలో మాటల విషయంలో వాళ్ళ మధ్య గలాట్ వచ్చింది కదా, గలాట్ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా అయితే వెళ్ళిపోయింది. అక్కడ మీరు చూడండి, ప్రతి సీను నాకు గుర్తుంటుంది. అందుకోసం అనేసి ఇలాంటి రివ్యూలు మళ్ళీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మన రాజు కావ్య మధ్య టామ్ అండ్ జెర్రీ కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఇక్కడ అల్లుడు గారు ఎలా అంటే అల్లుడు గారు రాలేదు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు అనేసి మన కావ్య వాళ్ళ అమ్మ కాన్వర్జేషన్ కూడా సూపర్గా ఉంటుంది. కనకం గారు కావ్య కాన్వర్జేషన్ కూడా కనకం గారి పంచులకి కావ్య పంచులకి సూపర్గా ఉంటుంది. అలాగే వాళ్ళ అల్లుడు గారు కూడా పంచులు అయితే కూడా సూపర్గా వేస్తారు. అంటే మన కనకం గారికి ఏమైనా నిజం చెప్తారా ఏమో అనేసి మనం చూడాలి. అలాగే రాజు అయితే మన కావ్యాన్ని అయితే పిలుచుకురాని పోయాడు. రాజుకి పిలుచుకొని పోతే కావ్య ఎలాగో రాదు. అప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్యాన్ని దగ్గర చేసుకోవాలి కాబట్టి ఇంక వాళ్ళ ఇంట్లోనే పోయేసి దీపావళి వేడుకలు, బతుకమ్మ వేడుకలు అన్నీ చేసుకొని హ్యాపీగా సీరియల్ అయితే ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఉంటాయనేసి మనకైతే తెలిసిపోతుంది. ఆల్రెడీ పిక్స్ వచ్చేసాయి కాబట్టి మంచి ఎపిసోడ్స్, కొంచెం అన్న ఫ్యామిలీ ఎపిసోడ్స్ వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూసినాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్.